ప్రభుత్వం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో అశ్వాపురంలో వృద్ధాప్య వైద్య శిబిరం జిరియాట్రిక్స్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అరుణ గుమ్మడి మాట్లాడుతూ ఈ శిబిరం వృద్ధుల ఆరోగ్య సమస్యలను గుర్తించడం, నివారించడం, సులభంగా చికిత్స అందించడంపై దృష్టి సారించింది. ఆయుష్ అనేది 5 సాంప్రదాయ వైద్య విధానాల సమాహారం. వీటిలో ఆయుర్వేదం, యోగా, ప్రకృతి చికిత్స, యునాని, సిద్ధ మరియు హోమియోపతి ఉన్నాయి. ఈ శిబిరంలో రక్తపోటు, మధుమేహం, మోకాల నొప్పులు వంటి వృద్ధాప్య అనారోగ్య సమస్యలకు ఆయుష్ వైద్య విధానాల ద్వారా ఉచితంగా చికిత్స అందించారు. వృద్ధులు ఆరోగ్య సంరక్షణకు అత్యవసరంగా అవసరమైన వైద్యం అందించడం, వారి సమస్యలను పరిష్కరించడం ఈ కార్యక్రమం లక్ష్యం అని అన్నారు. మనకి ఆల్రెడీ తెలుసు పలాటివ్ కేర్ అనేసి. సో వృద్ధులని మనం ఎలా, వాళ్ళకి వచ్చే వ్యాధులు ఏంటి, వాళ్ళకి ఎట్లాంటి రెమెడీస్ ఇస్తే వాళ్ళు దాని నుంచి బయటపడతారు, అట్లాంటి వాటి గురించి వచ్చిన రోగులకు కానీ అలాగే అంటే వయోవృద్ధులకి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, అలాగే జీవనశైలిల ద్వారా వచ్చేటువంటి వ్యాధులు బీపీ, షుగర్, థైరాయిడ్, ఇట్లాంటి క్యాన్సర్, వీటి అన్నిటి గురించి కూడా అవగాహన కల్పించి రసాయన చికిత్స అనేది ఆయుర్వేదంలో ప్రత్యేకమైన వైద్య చికిత్స ఉంది. దీని గురించి రోగులకు వివరించడం జరిగింది. వివరించి వారికి అన్ని రకాల పరీక్షలు చేసి బీపీ, షుగర్, అన్ని వెయిట్ అన్నీ చేసి